ఇక ఏదైతే ప్రస్తుతానికి రాష్ట్రంలో విచారణ జరుగుతూ ఉంది, ఒక చర్చ జరుగుతూ ఉందో, కాళేశ్వరం కేసు కావచ్చు, గొర్రెల స్కామ్స్ కేసు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఈ రేస్ కేసు కావచ్చు, ఈ కేసులన్నిటి విషయంలో కూడా స్పీడ్ అవసరం లేదు, దూకుడుగా ఉండాలి కానీ స్పీడ్గా ఉండొద్దు. తొందరపడి నివేదికలు, తొందరపడి జడ్జిమెంట్లు ఇవ్వకండి. లేట్గా అయినా సరే, స్లోగా అయినా సరే బాగా స్టడీ చేయండి, డెప్త్గా స్టడీ చేయండి, చివరికి ఆ కేసుల్లో గెలిచేలాగా స్టడీ చేయండి అని చెప్పేసి ప్రభుత్వము అధికారులకు సంబంధించి ఒక దాని ఏమంటారు, ఒక ప్రతిపాదనలు, ఒక సలహాలు, సూచనలు అయితే చేసింది. ఏ కేసు అయినా సరే పూర్తిగా ఆలస్యమైనా సరే పక్కాగా అష్టదిగ్బంధనం చేసి అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళకి దానికి సంబంధించి చర్యలు తీసుకునేలాగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడమా, చర్యలు తీసుకుని వాళ్ళకి జైలు శిక్షలు వేయడమా, ఏం చేయడం అనేది కూడా అష్టదిగ్బంధనంలాగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పాలనలో లెక్కలేనని స్కామ్లు జరిగాయి, అవన్నీ ప్రభుత్వం మారగానే బయటపడ్డాయి. అయితే విచారణ ఆలస్యం అవుతుండడంతో అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం అంతా పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు. స్కాముల్లో పాత్రదారులకే పరిమితం కాకుండా కాస్త ఆలస్యమైనా సరే సూత్రధారులకు ఉచ్చు బిగిసేలా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గొర్రెల స్కామ్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏవన్గా ఉన్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. దీంతో ఈ స్కామ్ వెనుక ఉన్న కింగ్ పిన్ ఎవరో ఇక బయటపడుతుందన్న చర్చ జరుగుతుంది. అటు కాళేశ్వరం విచారణ చివరి దశకు చేరుకున్నది. మిగిలిన కేసుల్లో ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ దర్యాప్తు అధికారులు అసలు సూత్రధారుల దగ్గరకు చేరుకుంటారన్న చర్చ జరుగుతుంది. ఎట్టకేలకు మొయినుద్దీన్ అరెస్ట్ అయ్యాను కదా ఇప్పటికీ. దానికి సంబంధించి దుబాయ్ అంటే గొర్రెల స్కామ్లో కేసు నమోదైన విషయం తెలవగానే ఆయన దుబాయ్కి పరారైండు. హైదరాబాద్కు రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఏసీబీ పోలీసులు 3 శాఖలు కలిసి ఆయన అరెస్ట్ చేసిన మొత్తం 17 మందిని తీసుకొని విచారణ చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి భారీ మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ చేసినట్టు, దానికి సంబంధించి ఆయన కీలక డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలలో మొయినుద్దీన్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇక అసలు ఈ స్కామ్లో సూత్రధారులు ఎవరు అనేది, మా పాత్రధారులు ఎవరు అనేది బయటపడితే మరి దాని వెనకాల సూత్రధారులు ఎవరు అనేది కూడా సస్పెన్స్గా ఉన్నది. దీనికి సంబంధించి ఒక్కో యూనిటు సుమారు 1,25,00,000కు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ 1,25,000కు కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ అనుకోకుండా 50,000 అంటే జరుగుతున్న క్రమంలో 50,000 పెరిగింది. ఇదంతా కూడా ఏసీబీ విచారణలో బయటపడేది. అనధికారికంగా యూనిట్ ధరను ఎట్లా పెంచుతారు, ఒక్క యూనిట్కి 50,000 ఎట్లా పెంచుతారు, అట్లా ఎన్ని యూనిట్లు అమ్మిర్రు, ఎన్ని 50,000 తిన్నారు, ఎన్ని వేల కోట్లు చేతులు మారినాయి అనే దాని మీద కూడా దీని మీద సంబంధించి బలమైన ఆరోపణలు ఉన్నాయి. 2 కీలక మంత్రులు ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి ఏసీబీ కొంత డిస్కషన్లో దానికి సంబంధించిన విచారణలో ఆ విషయం బయటపడి దానికి సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు బయటకు తీస్తూ ఉన్నారు. మరోవైపు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఈ కేసులో కొంత ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంది. గొర్రెల స్కామ్తో పాటు కాళేశ్వరం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మేడిగడ్డ కూలిపోవడం, ఇతర బ్యారేజీల్లోనూ లోపాలు కనిపించడంతో పాటు పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నది. ఈ మధ్య ఈ కేసు సంబంధించి చివరి దశ చేరుకున్నది. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు పిలుస్తారన్న ప్రచారం జరుగుతున్నది. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావుకు చుక్కలు కనబడుతున్నాయి. ఆయన ఏదైతే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నాడో ఆ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసింది. ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే, బెయిల్ గీలు ఏముండదని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఇక అట్లనే కార్ రేసు, జీఎస్టీ కేసు, ఇతర అన్ని కేసులకు సంబంధించి ఫోన్ ట్యాపింగు, ఇటు గొర్రెల స్కామ్కి సంబంధించిన మెయిన్ నిందితుడిని పట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ప్రధాన అధికారులు అప్పట్లో దాంట్లో భాగమయ్యారో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. బెయిల్ పిటిషన్లు కొట్టేస్తూ ఉన్నారు. కాళేశ్వరం సంబంధించి ఆ కమిషన్ కూడా విచారణ చేస్తూ ఉంది. తుది దశకు కాళేశ్వరం విచారణ చేరుకుంది. మరోవైపు గొర్రెల స్కామ్లో అంటే అన్ని స్కామ్లు ఏవైతే స్కామ్లు జరుగుతున్నాయి అన్నింటిలో కూడా ఆ విచారణ తుది దశకు చేరుకుంది. కాబట్టి ఇక దీనికి సంబంధించి ఆలస్యమైనా సరే, 2 రోజులు లేట్ అయినా సరే, ఇక ఎవరైతే పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా దాని వెనకాల తెర వెనుక ఉండి నడిపించిన వాళ్ళు మంత్రులా, ముఖ్యమంత్రులా, ఇంకెవరా ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా అష్టదిగ్బంధనం చేసి ఈ వాళ్ళ మీద శిక్షకు చర్యలు తీసుకునేలాగా చేసేలాగానే అటు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అధికారులు కూడా ఆ దిశగానే కొంచెం స్లో అయినా సరే కానీ డెప్త్గా కేసు విచారణ చేసేందుకు ఇది చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే కాళేశ్వరం కేసులో చీఫ్ ఈఎన్సీగా ఉన్నటువంటి హరిరామ్ కేసు ఉన్నదో ఆయన ఏసీబీ కస్టడీలో ఉన్నారు. 5 రోజులు ఆయనను అదుపులో ఉంచుకొని విచారణ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దాదాపు 500 కోట్ల రూపాయలు విలువ చేసే
ఆస్తులు ఈయన ఒక్కడే కాళేశ్వరం కేసులో ఏఎన్సీ ఉన్నటువంటి ఈయన ఒక్కడే ఏదైతే కాళేశ్వరం ఆ ప్రాజెక్టులో పనిచేసిన కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించిన చెల్లింపులే కావచ్చు, బ్యాంకు చెల్లింపులే కావచ్చు, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 1,00,000 కోట్లు ఏదైతే అని చెప్తా ఉన్నారో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈయన చేతుల మీదగానే అయినాయి. కాబట్టి మొత్తం 500 కోట్లు ఈ ట్రాన్సాక్షన్లో ఆయన 36 ఏళ్ళ సర్వీసులో మొత్తం 500 కోట్లు సంపాదించినట్టు ఇప్పటివరకు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఇంకా బయటపడని ఆస్తులు మరికొన్ని ఉండొచ్చు, అది 1000 కోట్ల 2,000 కోట్ల అనేది కూడా ఒక అంచనా వినిపిస్తూ ఉంది. మరి కీలక దాని ఏమంటారు, ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్లు, వ్యవసాయ భూములు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, భూములు కొన్నాడు, ఫ్లాట్లు కొన్నాడు, ఎక్కడికెక్కడ విలాసవంతమైన కార్లు, ఫామ్ హౌజులు ఉన్నాయి, కిలోల కొద్ది బంగారము, కోట్ల రూపాయల నగదు కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మరో 5 రోజులు కానీ విచారిస్తే ఇంకేమేమి ఉన్నాయి అనేది కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి కోర్టుని ఏసీబీ అధికారులు ఈఎన్సీ హరిరామ్ని అదుపులోకి తీసుకునే అవకాశం, అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరారు. కోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఆయన నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్ళ మీద కూడా మీరు దాని ఏమంటారు విచారణ జరపచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు, సోదాలు చేయొచ్చు అని చెప్పేసి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈయనను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని చెంచల్గూడ జైలుకు తీసుకొచ్చి ఆయన అక్కడ